ఎవరు ఎంత ఎక్కువ అప్పులు చేస్తే వారే సంపన్నులు. అది మనుషుల విషయంలో కానీ దేశాల విషయంలో కానీ అదే. అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్న అమెరికా అప్పులు ప్రపంచంలో నెంబర్ 1. అప్పుల్లో అమెరికా నెంబర్ 1. ఆ దేశం అగ్రరాజ్యం, పెద్దన్న. అమెరికాని ఎదిరించే శక్తి ప్రస్తుతానికి ఏ దేశానికి లేదు. ఇంకా తర్వాత ఇటీవల కాలంలో గడిచిన 4 దశాబ్దాలుగా శరవేగంగా వృద్ధి చెందిన చైనా అమెరికా తర్వాత అప్పుల్లో 2వ ప్లేస్లోకి ఎదిగింది. జియోపొలిటికల్గా చూసినా కూడా అమెరికా తర్వాత ప్రస్తుతం చైనానే జీడిపిలో కానీ అన్ని విషయాల్లో శరవేగంగా వృద్ధి చెందింది. అయితే ఇటీవల కాలంలో చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. చైనా పరిస్థితి ఏమాత్రం బాగలేదు. గడిచిన 4 దశాబ్దాలుగా చెత్తా చెదారం అంతా తయారు చేసి ప్రపంచం మీద రుద్దారు. తయారీ రంగాన్ని నమ్ముకున్నారు. చౌకైన వస్తువులు, క్వాలిటీ ఉండవు. చెత్తలో నుంచి కూడా దువ్వెలను తయారు చేసి ప్రపంచం మీదకి వదిలారు. చివరికి గుండు సూది పిన్నీసులు కూడా భారతదేశంలో చైనాయే. కలదూకున్న దువ్వెనల దగ్గర నుంచి గుండు సూదులు పిన్నీసులు కూడా మనం తయారు చేసిన పరిస్థితులు లేమా అంటే చైనాలో పెద్ద ఎత్తున తయారు చేయడం, అన్ని దేశాల్లో డంప్ చేయడం అనే విధానం గడిచిన 4 దశాబ్దాలుగా కొంతవరకు వర్కౌట్ అయినా ఈ మధ్యకాలంలో బెడిసిపెట్టింది. తాజాగా చైనా అప్పులు 1586 లక్షల కోట్లకు చేరాయి. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. చైనా అప్పులు $19 ట్రిలియన్ చేరాయి అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం. ఇది చైనా జీడిపి కన్నా కూడా ఎక్కువ. అయితే కేవలం చైనా మాత్రమే కాకుండా ఆ చైనాలో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న అప్పులన్నీ చూస్తే చైనా అప్పులు $58 ట్రిలియన్, అంటే 4500 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. కరోనా సమయంలో చాలా కంపెనీలు మూతపడిపోయాయి. తాజాగా పశ్చిమాసియాలో వచ్చిన యుద్ధంతో చైనా కొంతవరకు ప్రయోజనం పొందింది. చైనా ఎగుమతులు 14% దాకా పెరిగాయి. అయితే చైనాలో చాలా కంపెనీలు ఆర్థిక మాంద్యం తట్టుకోలేక మూతపడి 3 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. చైనాలో రోడ్ల మీద ధర్నాలు చేయడం అంటే చాలా దారుణమైన నేరం. అయినా కూడా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చైనాలో రియల్ ఎస్టేట్ రంగం అయితే కుదేలైపోయింది. పైకి గంభీరంగా కనిపిస్తున్న చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. మరో ఆర్థిక సంక్షోభం తప్పదా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సహజంగా చైనా నుంచి అలాంటి వార్తలు కూడా బయటికి త్వరగా రావు. ఎందుకంటే మీడియా ఏది పడితే అది అక్కడ రాయడానికి వీల్లేదు. ఇక అంతర్జాతీయ మీడియా కూడా అక్కడ అడుగు పెట్టాలన్నా కూడా అన్ని అనుమతులు తీసుకోవాలి. గూగుల్ లాంటి సంస్థకే చైనాలో స్థానం లేదు. అలాంటి చైనా నుంచి వస్తున్న వార్తలు, అక్కడ ఉండే విదేశీయులు పంపిస్తున్న వార్తలు చూస్తూ ఉంటే చైనాలో ఆందోళనకరమైన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. గడిచిన 40 సంవత్సరాల్లో విచ్చలవిడిగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మీద లక్షల కోట్ల రూపాయలు కుమ్మరించారు. కొన్ని ప్రాజెక్టులు అయితే గోస్ట్ ప్రాజెక్టుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చైనా నిర్మించిన లక్షలాది ఇళ్లలో ఒక్కడు కూడా లేడు. ఇల్లు నిర్మాణం పూర్తయి 10 సంవత్సరాలు అయినా కూడా కనీసం గృహప్రవేశానికి కూడా నోచుకోలేదు. అంటే చైనాలో రాబోయే సంవత్సరాల్లో ఎన్ని కోట్ల ఉద్యోగాలు వస్తున్నాయి, ఎన్ని కోట్ల ఉద్యోగాలు వస్తున్నాయి, అన్ని ఇళ్ళకి డిమాండ్ ఉందని చెప్పేసి నిర్మించిన ఇళ్ళన్నీ ఖాళీగా పడిపోయాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది. దాని మీద ఆధారపడ్డ 62 రకాల పరిశ్రమలు మూతపడే స్థాయికి వచ్చాయి. చైనా ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవు. ఇక తాజాగా అమెరికా, భారత్ మరికొన్ని దేశాలు కలిపి మెటల్ రంగంలో, ముఖ్యంగా అరుదైన మెటల్స్ విషయంలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాయి.
ప్రపంచంలో అరుదైన మెటల్స్ ఉత్పత్తి చేయడంలో చైనాని మించినో లేడు. అందువల్ల చైనా అనేక దేశాలను ఆడుకుంటా ఉంది. ముఖ్యంగా సెమీ కండక్టర్ తయారీలో ఉపయోగించే చాలా అరుదైన మెటల్స్ అవన్నీ చైనా నుంచి వస్తే తప్ప సెమీ కండక్టర్ల తయారీ అమెరికాలో పరిశ్రమ నడవడం లేదు. చైనా మీద ఆధారపడితే రాబోయే రోజుల్లో చైనా వాడు ఆడుకునే ప్రమాదం. దీంతో చైనాకి ప్రత్యామ్నాయంగా ఈ అరుదైన మెటల్స్ రేర్ మెటల్స్ని ఉత్పత్తి చేయాలనే భారత్ అమెరికా ఒక MOU మీద సంతకాలు కూడా చేశాయి. రాబోయే రోజుల్లో చైనాకి గనక చెక్ పెట్టకపోతే అమెరికా లాంటి అగ్రరాజ్యానికే అడ్డం తిరిగే అవకాశం ఉంది అనే సంకేతాలతో అమెరికా జాగ్రత్త పడతా ఉంది. అటు ట్రేడ్ విషయంలో ఇటు ఆయుధాల విషయంలో చైనాని కట్టడి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా భారత్ లాంటి దేశాలతో కలిసి పనిచేయడానికి కూడా అమెరికా ముందుకు వచ్చింది. అమెరికా కంపెనీలు భారతదేశంలో సెమీ కండక్టర్లు ఉత్పత్తి చేయడానికి కూడా MOU చేసుకోబోతా ఉంది. చైనా ఆధిపత్యానికి గండి కొడితే తప్ప అమెరికా అగ్రరాజ్యంగా మరికొంతకాలం కొనసాగే అవకాశం లేదు అనే విషయాన్ని అమెరికా గ్రహించింది. చైనాని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తాం. అయితే చైనా ఈ బంధనాలు తెంపుకొని ప్రపంచంలో నెంబర్ 1గా ఎదుగుతుందా లేదా అనేది కాలమే తేల్చబోతా ఉంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.